జై శ్రీమన్నారాయణ. శ్రీమద్భాగవత గ్రంథానికి నమస్కారం. నిగమకల్పతరోర్గళితం ఫలం సుఖముఖాదమృతద్రవ సంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురహో రసికా భువి భావుకాః. శ్రీసుఖయోగీంద్రుల వారికి నమస్కారం. యం ప్రవ్రజంతమనుపేతమపేతకృత్యం ద్వైపాయనో విరహకాతర ఆజుహావ పుత్రేతి తన్మయతయా తరవోభినేదుః తం సర్వభూతహృదయం మునిమానతోస్మి. నరనారాయణులకు, చతుర్ముఖ బ్రహ్మకు, సరస్వతీదేవికి, వ్యాస మహర్షుల వారికి నమస్కారం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయం ఉదీరయేత్. శ్రీమద్భాగవతము 8వ స్కంధములో సూతమహాముని శౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు. ఓ మహర్షులారా, శ్రీసుఖ యోగీంద్రుల వారు పరీక్షిన్నరేంద్రుడికి శ్రీమద్భాగవతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు. ఓ పరీక్షిన్నరేంద్ర, స్వయంభువ మనువు మంత్రోపనిషత్ అనేటటువంటి ఉపనిషత్ మంత్రముల ద్వారా శ్రీమన్నారాయణుడిని ప్రార్థన చేస్తూ ఉంటే రాక్షసులు, అసురులు స్వయంభువ మనువును భక్షించటం కోసమని పైనబడుతూ ఉన్నారు. అప్పుడు శ్రీమన్నారాయణుడే యజ్ఞుడు అనేటటువంటి రూపములో తన పుత్రులందరితో కలిసి ఆ అసురులను సంహరించాడు. ఆ తర్వాత తానే ఇంద్రుడై స్వర్గాన్ని పరిపాలన చేశాడు. ఓ రాజా, ప్రతి మన్వంతరములో భగవానుడు మనువు, మనుపుత్రుడు, ఇంద్రుడు, ఋషులు, అంశావతారము, దేవతలు అనేటటువంటి 6 విధములుగా ఉంటూ భగవానుడే ఉంటూ లోకరక్షణ చేస్తూ ఉంటాడు. ఇందులో మొదటి మన్వంతరము స్వయంభువ మన్వంతరము, 2వ మన్వంతరము స్వారోచిషము. స్వయంభువ మనువుకు ప్రియవ్రతుడు, ఉత్తానపాదుడు అని 2 కుమారులు. ప్రియవ్రతుని కుమారుడు ఉత్తముడు. ఆ ఉత్తముడే 3వ మన్వంతరానికి మనువు. ఆ ఉత్తముని సోదరుడు తామసుడేమో 4వ మన్వంతరానికి మనువు. ప్రతి మన్వంతరములో భగవానుడు అవతరిస్తూనే ఉంటాడు. ఈ 4వ మన్వంతరములో తత్రాపి జజ్ఞే భగవాన్ హరిణ్యాం హరిమేధసః హరిః ఇతి ఆహృతఃయేన గజేంద్రో మోచితో గ్రహాత్. ఈ 4వ మన్వంతరములో హరిమేధసునికి, హరినికి ఇద్దరికీ హరి అనేటటువంటి పేరుతో శ్రీమన్నారాయణుడు అవతరించాడు. ఆ శ్రీహరి అవతారమే మొసలి బారి నుండి గజేంద్రుడిని రక్షించింది అంటూ శ్రీసుఖ యోగీంద్రుల వారు చెప్పగానే వెంటనే పరీక్షిన్నరేంద్రుడు ఈ రకంగా అడుగుతూ ఉన్నాడు. ఓ యోగీంద్ర, మొసలి దాడికి గురి అయినటువంటి గజరాజు గజేంద్రుడు ఏ విధముగా శ్రీహరి చేత విముక్తుడయ్యాడో ఆ కథనంతటిని నాకు వివరించి చెప్పండి. ఏ శాస్త్రము లేదా ఏ కథయందు ఉత్తమ శ్లోకుడైనటువంటి భగవానుడు వర్ణింపబడతాడో, కీర్తింపబడతాడో ఆ కథ, ఆ శాస్త్రం ఘనమైనటువంటిది, పుణ్యప్రదమైనటువంటిది, ధన్యమైనటువంటిది, మంగళకరమైనటువంటిది, సర్వశుభకరమైనటువంటిది అని పరీక్షిన్నరేంద్రుడు శ్రీసుఖ యోగీంద్రుల వారిని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. గజేంద్ర మోక్షముని వివరించమని సూతమహాముని శౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు.
ఓ మహర్షులారా, పరీక్షితైవం సతు బాదరాయణి ప్రాయోపవిష్టేన కథాసు చోదితః. ఓ మహర్షులారా, మృత్యువు కోసం ఎదిరి చూస్తూ ఉన్నటువంటి పరీక్షిన్నరేంద్రుడు శ్రీసుక యోగీంద్రుల వారిని గజేంద్ర మోక్ష కథనాన్ని వివరించమని ప్రార్థన చేశాడు. దానికి శ్రీసుక యోగీంద్రుల వారు ఈ రకంగా చెబుతూ ఉన్నారు. ఓ పరీక్షిన్నరేంద్ర, క్షీరసముద్రములో ఒక ద్వీపము ఉంటూ ఉండేది. దానిని త్రికూట ద్వీపము అని అంటారు. కొన్ని వేల మైళ్ళ ఎత్తు వెడల్పు కలిగినటువంటిది ఆ ద్వీపము, ఆ పర్వతము. 3 శిఖరాలు ఉంటాయి, అందుకే దానికి త్రికూటము అని పేరు. బంగారు, వెండి, ఇనుము అనేటటువంటి 3 లోహములతో ఏర్పడినటువంటి 3 శిఖరాలు ఆ పర్వతం మీద ఉంటాయి. ఆ పర్వతము చాలా సుందరమైనటువంటి పర్వతం. గంధర్వులు, విద్యాధరులు, కిన్నరులు ఆ కొండ గుహలలో నృత్య గీతములతో వినోదిస్తూ ఉంటారు. ఆ పర్వతం యందు ఎన్నో ఉద్యానవనాలు ఉన్నాయి, సరస్సులు కూడా ఉన్నాయి. దేవతా స్త్రీలు వచ్చి స్నానం చేస్తారు కనుక అక్కడ ఉన్నటువంటి సరస్సులలో ఉండే జలములన్నీ కూడా పరిమళిస్తూ ఉంటాయి. అట్లాంటి ఆ పర్వతము యొక్క ఒక లోయలో ఋతుమతి అనేటటువంటి ఒక ఉద్యానవనం ఉంది. ఆ వనం వరుణదేవుడి ఉద్యానవనం. అది దేవతా స్త్రీలకు విహారస్థానం. పుష్పాలతోని ఫలాలతోని నిండి ఉంటుంది. మందారములు, పారిజాతాలు, చూత, పనసలు ఇట్లాంటి వృక్షాలన్నీ కూడా ఎన్నో ఉన్నాయి ఆ పర్వతం యొక్క లోయలో. ఆ వన మధ్యములో ఒక విశాలమైనటువంటి సరస్సు ఉంది. బంగారు తామర పువ్వులు ఆ సరస్సులో ఉంటాయి. రకరకాల తామర పుష్పాలు, కలువలు ఆ సరస్సు నిండా ఉంటాయి. తుమ్మెదల ఝంకారములు, జలపక్షుల యొక్క మధురమైనటువంటి స్వరములు ఎడతెరపి లేకుండా సాగుతూనే ఉంటాయి. అట్లాంటి వనములో తత్ర ఏకదా తద్గిరి కాననాశ్రయః కరేణుభిః వారణయూధపః చరన్ సకంటకం కీచకవేణువేత్రవద్ విశాల గుల్మం ప్రరుజన్ వనస్పతీన్. ఆ అడవిలో చాలా ఆడ ఏనుగులతో కలిసి ఒక మగ ఏనుగు సంచరిస్తూ ఉంటుంది. ఆ వనాన్నే తన నివాస స్థానంగా పెట్టుకుంది ఆ మగ ఏనుగు. ఆ మగ ఏనుగు ఆ గజేంద్రుని యొక్క మదపు వాసనకే సింహాలు, పెద్ద పులులు ఇట్లాంటి క్రూర జంతువులు ఏవి దగ్గరకు కూడా రావు. ఇక చిన్న చిన్న జంతువులన్నీ కూడా ఆ గజేంద్రుని దయ వలన క్రూర మృగముల భయము లేక హాయిగా సంచరిస్తూ ఉన్నాయి అంటూ శ్రీసుక యోగీంద్రుల వారు పరీక్షిన్నరేంద్రుడికి గజేంద్ర మోక్షణ వృత్తాంతాన్ని తెలియచేస్తూ ఉన్నాడు. సూతమహాముని శౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు. ఓ మహర్షులారా, శ్రీసుక యోగీంద్రుల వారు పరీక్షిన్నరేంద్రుడికి శ్రీమద్భాగవతాన్ని ఉపదేశం చేస్తూ గజేంద్ర మోక్షణము ఆ కథను వివరిస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు. ఓ పరీక్షిన్నరేంద్ర, త్రికూట పర్వతం మీద ఉన్నటువంటి గజేంద్రుడి అనుగ్రహం వలన చిన్న చిన్న మృగాలన్నీ కూడా ఈ సింహముల వలన, పెద్ద పులుల వలన ఏ విధమైనటువంటి భయం లేకుండా హాయిగా సంచరిస్తూ ఉన్నాయి. సరే, అది అట్లా ఉంటూ ఉండగా ఒకనాడు ఈ వేసవి వేడికి, ఈ తాపానికి తట్టుకోలేక గజేంద్రుడు దాహం వేస్తే తన ఆడ ఏనుగులతో సహా, గున్న ఏనుగులతో సహా కలిసి నీరు త్రాగటం కోసమని ఒక కొలనుకు వచ్చాడు. ఆ కొలనులో, ఆ సరస్సులో నీరు నిర్మలంగా ఉంది. అమృతంలాగా చాలా రుచిగా ఉన్నాయి ఆ నీరు. అంతేకాకుండా పరిమళాలు గుబాలిస్తూ ఉన్నాయి ఆ నీరు. ఆ గజేంద్రుడు ఆ సరస్సులో ప్రవేశించి నీరు త్రాగి, మునిగి, తొండముతో నీరు తీసుకొని
తన వారిపై అందరిపైన చల్లుతూ వారి చేత ఆ నీటిని త్రాగిస్తూ విహరిస్తూ ఉన్నాడు. ఎట్లా ఉందంటే ఆ దృశ్యము, గృహస్థుడు సంసార భోగములు తాననుభవిస్తూ తన వారి చేత అనుభవిస్తూ ఇక తనకు అడ్డే లేదు అని అనుకుంటున్నట్టుగా ఆ ఏనుగు కూడా రాబోయేటటువంటి దుఃఖాన్ని గురించి ఆలోచించకుండా హాయిగా ఈ ఆనందమే, ఈ సుఖాలే, ఈ భోగములే శాశ్వతమైనటువంటి ఆనందము. నా ఆచష్ట కృచ్ఛ్రం కృపణః అజమాయయా. ఆ దేవదేవుడైనటువంటి శ్రీమన్నారాయణుని యొక్క మాయా ప్రభావము చేత, ఆధ్యాత్మిక జ్ఞానము లోపించటం చేత రాబోయేటటువంటి కష్టాన్ని గుర్తించకుండా, రాబోయేటటువంటి దుఃఖాన్ని గురించి ఆలోచించకుండా హాయిగా అనుభవిస్తూ ఉన్నాడు. అట్లా చేస్తూ ఉంటే, ఓ రాజా, దైవ ప్రేరితంగా ఒక మహాబలవంతమైనటువంటి మొసలి చాలా కోపముతో ఆ జలములో ఉన్నటువంటి ఆ గజేంద్రుని పాదాన్ని పట్టుకుంది. గజేంద్రుడికి అప్పటి వరకు ఉన్నటువంటి దాహము, నీరు త్రాగటం వలన దాహం తీరింది. కానీ ఇప్పుడు మొసలి వలన ఇంకొక పీడ, ఇంకొక కష్టం ప్రాప్తించింది. ఇప్పుడు ఈ కలిగినటువంటి కష్టము నుండి, ఈ కలిగినటువంటి గండము నుండి బయటపడటం కోసం చాలా బలవంతుడైనటువంటి గజరాజు తన శక్తినంతటినీ పెట్టి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. నిజానికి గజరాజు ముందు, గజేంద్రుడి ముందు, అంత బలము కలిగినటువంటి గజేంద్రుడి ముందు మొసలి ఒక చిన్న నీటి పురుగు. దానిని విడిపించుకోవటం ఇదేం పెద్ద కష్టమైన పనేం కాదు అని గజేంద్రుడు ప్రయత్నిస్తూ ఉన్నాడు. తన బలాన్నంతటినీ చూపిస్తూ ఉన్నాడు. సూత మహాముని శౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు. ఓ మహర్షులారా, శ్రీసుక యోగీంద్రుల వారు పరీక్షిన్నరేంద్రుడికి శ్రీమద్భాగవతాన్ని ఉపదేశం చేస్తూ గజేంద్ర మోక్షణ కథను వివరిస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు. ఓ పరీక్షిన్నరేంద్ర, దైవ ప్రేరితంగా గజేంద్రుడు మొసలి బారిన పడ్డాడు. మహాశక్తివంతమైనటువంటి మొసలి ఆ గజేంద్రుని పాదాలు పట్టుకుంది. గజేంద్రుడు తన బలాన్నంతటిని కూడా చూపిస్తూ ఉన్నాడు. కానీ ప్రయోజనం లేకపోయింది. తథాతురం యూధపతిం కరేణవో వికృష్యమానం తరసా బలీయసా. అట్లాంటి దీనస్థితిలో ఉన్నటువంటి గజేంద్రుడిని చూసి ఆడ ఏనుగులంతా కూడా దీనంగా ఏడుస్తూ ఉన్నాయి. కానీ ఏ విధమైనటువంటి సహాయము చేయలేకపోతున్నాయి. మొసలికి ఉండేటటువంటి మహాశక్తి వలన ఆ ఆడ ఏనుగులు ఆ గజేంద్రుడిని రక్షించలేకపోతున్నాయి. మొసలి గజేంద్రుడు ఒకరినొకరు లాక్కుంటున్నారు. మొసలిని ఏనుగు నీటి నుండి వెలుపలికి లాగటం ప్రయత్నం చేస్తోంది. మొసలి ఏనుగును నీటి లోపలికి లాగే ప్రయత్నం చేస్తూ ఉంది. ఆ రకంగా అలయక సొలయక వేసట నొలయక కరిమకరి తోడన్ ఉద్దండత రాత్రులు సంధ్యలు దివసంబులు సలిపెంబోరు 1000 సంవత్సరముల్. ఆ రకంగా కరి దిగుచు మకరి సరసికి, కరి దరికిని మకరి దిగుచు, కరి మకరిలు మొసలి గజేంద్రులు 1000 సంవత్సరాల పాటు పోరాటాన్ని సాగించాయి. ఆ భయంకరమైనటువంటి యుద్ధాన్ని, దీర్ఘమైనటువంటి యుద్ధాన్ని దేవతలంతా చూసి ఆశ్చర్యపడుతున్నారు. ఇక చివరకు తతః గజేంద్రస్య మనోబలౌజసాం కాళేన దీర్ఘేన మహానభూత్ వ్యయః. 1000 సంవత్సరాల పాటు నీళ్లలోనికి లాగబడుతూ ఉండటం వలన, యుద్ధం చేస్తూ ఉండటం వలన గజేంద్రుడి మనోబలము తగ్గింది,
దేహబలము కూడా తగ్గింది. కానీ మొసలి బలం పెరుగుతోంది. ఎందుకంటే మొసలి జల నివాసి కనుక, జలములోనే ఉంది కనుక మొసలికి ఉత్సాహం పెరుగుతోంది. శారీరక మానసిక శక్తి కూడా పెరుగుతూనే ఉన్నాయి. ఆ రకంగా విధివశాత్తు మొసలి బారిన పడి బలం తగ్గి ఇక దిక్కులేని స్థితికి చేరుకొని ఇక ఆ ప్రమాదము నుండి తప్పించుకోలేనని తెలిసి గజేంద్రుడు భయపడుతూ ఉన్నాడు. ప్రాణం పోతుందేమోనని భయం కలుగుతోంది గజేంద్రునికి. సూతమహాముని శౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు. ఓ మహర్షులారా, శ్రీసుక యోగీంద్రుల వారు పరీక్షిన్నరేంద్రుడికి గజేంద్ర మోక్షణము కథను వివరిస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు. ఓ రాజా, గజేంద్రుడు విధివశాత్తు మొసలి బారిన పడి ఇక చివరకు ప్రాణభయముతో ఈ రకంగా అనుకుంటూ ఉన్నాడు. మాం ఇమే జ్ఞాతయః ఆతురం గజాః కుతః కరిణ్యః న ప్రభవంతి. నా బంధువులైనటువంటి ఇతర ఏనుగులు కూడా నన్ను ఈ ప్రమాదము నుండి కాపాడలేకపోతున్నాయి. ఇక నా భార్యల గురించి వేరే చెప్పేదేముంది, వారు కూడా ఏమీ చేయలేకపోతున్నారు. ఏ రూపమున దీని గెల్తును ఇట ఏ దేవేల్పు చింతింతు ఎవ్వారించీరుదు ఎవ్వరడ్డమిక. ఇక నేనేం చెయ్యాలి అని గజేంద్రుడు ఆలోచించి చివరకు అహంచ తం యామి పరంపరాయణం. మహామహితాత్ములందరికీ కూడా, మహర్షులందరికీ కూడా, సకల జీవులందరికీ కూడా ఆశ్రయమైనటువంటి ఆ దేవదేవుడినే ఇక నేను ఆశ్రయిస్తా. యం కశ్చన ఈశః బలినః అంతక ఉరగాత్ ప్రచండవేగాత్ అభిధావతః భృశం భీతం ప్రపన్నం. మృత్యువు అనేటటువంటి కాలసర్పము నుండి ప్రచండ వేగముతో తరుముకుంటూ వస్తూ ఉండేటటువంటి భయంకరమైన మృత్యువు నుండి రక్షించగలిగినటువంటి ఆ పరమనియామకుడిని, పరమపురుషుడినే నేను ఆశ్రయిస్తా. ఆ పరమపురుషుడే నన్ను రక్షిస్తాడు. ఎందుకంటే భీతం ప్రపన్నం పరిపాతి యద్భయాత్ మృత్యు ప్రధావతి. ఏ పరమపురుషుడిని చూసి భయపడి మృత్యువే పరుగులు తీస్తుందో అట్లాంటి పరమపురుషుడిని, పురుషోత్తముడిని, అందరికీ దిక్కు అయినటువంటి ఆ దేవదేవుడిని, శ్రీమన్నారాయణుడిని అరణం తం ఈమహి నేను శరణు వేడుకుంటా అని గజేంద్రుడు నిర్ణయం చేసుకున్నాడు. సూతమహాముని శౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు. ఓ మహర్షులారా, శ్రీసుఖయోగీంద్రుల వారు పరీక్షిన్నరేంద్రుడికి గజేంద్ర మోక్షణము అనేటటువంటి కథను చెబుతూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు. ఓ రాజా, గజేంద్రుడు మొసలి బారిన పడి శక్తి క్షీణించి ఎవ్వరూ దిక్కులేని వారికి ఇక దిక్కు అయినటువంటి, అందరికీ దిక్కు అయినటువంటి మృత్యువు అనేటటువంటి భయాన్నే భయపెట్టగలిగినటువంటి ఆ దేవదేవుడినే, ఆ శ్రీమన్నారాయణుడినే ఆశ్రయిస్తా, శరణు వేడుకుంటా అని నిర్ణయం చేసుకున్నాడు గజేంద్రుడు. తన మనస్సును సుస్థిరం చేసుకున్నాడు. తను పూర్వజన్మలో ఇంద్రద్యుమ్నునిగా ఉన్నప్పుడు నేర్చుకున్నటువంటి మంత్రము ఇప్పుడు ఆ శ్రీకృష్ణ భగవానుని అనుగ్రహము వలన స్మరణకు వస్తోంది గజేంద్రుడికి. ఇక గజేంద్రుడు దేవదేవుడైనటువంటి శ్రీమన్నారాయణుడిని ఈ రకంగా ప్రార్థన చేస్తూ ఉన్నాడు. మనమంతా కూడా ఈ గజేంద్రుడు చేసినటువంటి స్తోత్రాన్ని అనుసంధానం చేసుకుందాం. ఎందుకంటే ఈ స్తోత్రం చాలా మహిమాన్వితమైనటువంటి స్తోత్రం. గజేంద్రుడు స్తోత్రాన్ని చేయగానే, స్తోత్రం పూర్తి కాగానే ఏమాత్రము ఆలస్యము చేయకుండా వేదస్వరూపుడైనటువంటి శ్రీమన్నారాయణుడు గరుడ వాహనం మీద
సుదర్శన చక్రాయుధాన్ని ధరించి శ్రీహరిగా దివిజై సహా సకల దేవతలతో సహా గజేంద్రుని ఎదుట ప్రత్యక్షమయ్యాడు. అంత గొప్ప స్తోత్రం ఈ స్తోత్రం. అందుకని ఈ అద్భుతమైనటువంటి స్తోత్రాన్ని శ్రద్ధగా మనం రోజుకు 1 లేదా 2 శ్లోకాల వరకు అనుసంధానం చేసుకుంటూ ముందుకు సాగుదాం. ఇది మొదటి మంత్రం. అందరం అందాం. ఓం నమో భగవతే తస్మై యతః ఏతత్ చిదాత్మకం పురుషాయ ఆదిబీజాయ పర ఈశాయ అభిధీమహి. ఇంకొకసారి నేను చెప్తాను. ఓం నమో భగవతే తస్మై యతః ఏతత్ చిదాత్మకం పురుషాయ ఆదిబీజాయ పర ఈశాయ అభిధీమహి. హో శ్రీమన్నారాయణ, పరమపురుషుడవైనటువంటి ఓ వాసుదేవా, నీకు వందనములు సమర్పిస్తున్నాను తండ్రి. నీ వలననే ఈ ఆత్మ ఈ శరీరముతో కలిసి పనిచేస్తోంది. నీ వలననే సకల ఆత్మలు ఆయా శరీరాలతో కలిసి పనిచేయగలుగుతున్నాయి. అందుకని భగవన్, నువ్వే అందరికీ సకల ప్రాణులకు పూజనీయుడవు. బ్రహ్మ, రుద్ర, ఇంద్రాదులందరూ కూడా నిన్నే పూజించాలి. వారి చేత కూడా నువ్వే పూజనీయుడవు కదా తండ్రి. ప్రతి జీవుని హృదయములో వేంచేసి ఉండేటటువంటి ఓ దేవదేవా, హో శ్రీమన్నారాయణ, హో వాసుదేవా, నిన్నే ధ్యానిస్తున్నాను అంటూ గజేంద్రుడు శ్రీమన్నారాయణుడిని స్తోత్రం చేస్తూ ఉన్నాడు. సూతమహాముని శౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు. ఓ మహర్షులారా, శ్రీసుక యోగేంద్రుల వారు పరీక్షిన్నరేంద్రుడికి గజేంద్ర మోక్షణము ఆ కథను వివరిస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు. ఓ పరీక్షిన్నరేంద్ర, గజేంద్రుడు భగవానుడిని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఆ శ్లోకాన్ని అనుసంధానం చేసుకుందాం. యస్మిన్నిదం యతశ్చేదం ఏనేదం య ఇదం స్వయం యోస్మాత్ పరస్మాచ్చ పరస్తం ప్రపద్యే స్వయంభువం. యస్మిన్నిదం యతశ్చేదం ఏనేదం య ఇదం స్వయం యోస్మాత్ పరస్మాచ్చ పరస్తం ప్రపద్యే స్వయంభువం. ఓ పరీక్షిన్నరేంద్ర, గజేంద్రుడు ఈ రకంగా ప్రార్థన చేస్తూ ఉన్నాడు. సృష్టికి ముందు ఈ జగమంతా ఎవ్వరి యందు ఉన్నదో ఆ భగవానుడిని నేను శరణు వేడుకుంటున్నా. ఎవ్వనిచే జనించు జగమెవ్వని లోపల నుండు లీనమై, ఈ జగమంతా ఎవ్వరి నుండి ఆవిర్భవించిందో ఆ భగవానుడిని నేను శరణు వేడుకుంటున్నా. ఎవ్వని అందుడిందు పరమేశ్వరుడెవ్వడు, ఈ సృష్టి అంతా ఎవరిచే సృష్టింపబడి ఎవరిచే రక్షింపబడుచున్నదో ఆ భగవానుడిని నేను శరణు వేడుకుంటున్నా. మూల కారణం బెవ్వడు అనాది మధ్యలయుండెవ్వడు, సర్వము తానయైన వాడెవ్వడు, వాణిని ఆత్మభవున్ ఈశ్వరుణ్ణే శరణంబు వేడెదన్. ఎవరు సకల పదార్థములలో వ్యాపించి ఉన్నాడో, ఎవరు
ఈ ప్రకృతి కంటే జీవుని కంటే వేరైన వారో, ఎవరు ఈ ప్రకృతి కంటే జీవుని కంటే ఉత్తముడైనటువంటి వాడో, ఎవరు సర్వస్వానికి మూల కారణమైనటువంటి వాడో, ఎవడు తనంత తాను ఉండగలడో ఆ భగవానుడిని నేను శరణు వేడుకుంటున్నా. ఆ భగవానుడే నన్ను రక్షిస్తాడని నమ్ముతున్నా. ఆ భగవానుడే నాకు దిక్కు అని నమ్ముతున్నా అంటూ గజేంద్రుడు భగవానుడిని ప్రార్థన చేస్తూ ఉన్నాడు, శరణు వేడుకుంటూ ఉన్నాడు. సూతమహాముని శౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు. ఓ మహర్షులారా, శ్రీసుక యోగీంద్రుల వారు పరీక్షిన్నరేంద్రుడికి గజేంద్ర మోక్షణము అనే కథను వివరిస్తూ గజేంద్రుడు చేస్తూ ఉండేటటువంటి భగవానుడిని చేస్తూ ఉండేటటువంటి ప్రార్థనను చెబుతూ ఉన్నాడు. ఓ పరీక్షిన్నరేంద్ర, గజేంద్రుడు ఈ రకంగా ప్రార్థన చేస్తూ ఉన్నాడు. యహ స్వ ఆత్మని ఇదం నిజమాయయా అర్పితం క్వచిత్ విభాతం క్వచ తత్ తిరోహితం అవిద్ధ దృక్ సాక్షి ఉభయం తదీక్షతే సహ ఆత్మమూలః అవతు మాం పరాత్పరః. యస్వాత్మనీదం నిజమాయయార్పితం క్వచిద్విభాతం క్వచ తత్తిరోహితం అవిద్ధదృక్సాక్షి ఉభయం తదీక్షతే స ఆత్మమూలోవతు మాం పరాత్పరః. ఒక పరి జగములు వెలినిడి ఒక పరిలో పలికి గొనుచున్ ఉభయము తానై సకలార్ధ సాక్షియగునయ్య కలంకునిన్ ఆత్మమూలు నర్దితలంతున్. ఓ ఈ భగవంతుడా, ఈ సకల జగత్తు అంతా కూడా సృష్టికి ముందు ఏ పేరు లేకుండా, ఏ రూపము లేకుండా, నామరూపములు లేకుండా నీలోనే ఉంటుంది కదా ఈ సకల జగత్తు అంతా. అందుకని నీకంటే ఈ జగత్తు వేరుగా గోచరించదు. హే భగవన్, అయితే నువ్వే నీ సంకల్ప ప్రభావము చేత మళ్ళీ సకల చేతనాచేతనములన్నింటినీ, నీలో ఉన్నటువంటి సకల చేతనాచేతనములన్నింటికీ రూపమిచ్చి, పేరు ఇచ్చి, బయటకు కనిపించేటట్టుగా ఈ రకంగా స్థూలమైనటువంటి జగత్తును ఆవిర్భవింపచేస్తావు కదా ఓ ఈ పరమాత్మ. అందుకని ఈ సకల పదార్థములు నీకు తెలుసు, సకల వస్తువులు నీకు తెలుసు, అన్నింటినీ ఒక్కసారిగా చూడగలిగినటువంటి వాడివి నువ్వే. హో పరాత్పరా, నువ్వే నాకు రక్షకుడివి తండ్రి, నిన్నే నేను శరణు వేడుకుంటున్నాను అంటూ గజేంద్రుడు భగవానుడిని ప్రార్థన చేస్తూ ఉన్న సూతమహాముని శౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు. ఓ మహర్షులారా, శ్రీసుక యోగీంద్రుల వారు పరీక్షిన్నరేంద్రుడికి గజేంద్రమోక్షణ కథనాన్ని వివరిస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు. ఓ పరీక్షిన్నరేంద్ర, గజేంద్రుడు భగవానుడిని ఈ రకంగా ప్రార్థన చేస్తూ ఉన్నాడు. కాళేన పంచత్వం ఇతేషు కృత్స్నసః లోకేషు
పాళేషు చ సర్వహేతుషు తమః తదా ఆసీత్ గహనం గభీరం యః తస్య పారే అభివిరాజతే విభుః కాలేన పంచత్వమితేషు కృత్స్నశో లోకేషు పాళేషు చ సర్వహేతుషు తమస్తదాసీత్ గహనం గభీరం యస్తస్య పారే అభివిరాజతే విభుః. లోకంబులు లోకేశులు లోకస్థులు తెగిన తుదీన లోకంబగు పెంజీకటి కవ్వల నెవ్వండు ఏకాకృతి వెలుగునతనినే సేవింతున్. ఓయి భగవంతుడా, బ్రహ్మకు 100 ఏండ్లు ఆయుర్దాయము పూర్తి కాగానే ఈ జగత్తు అంతా, ఈ జగత్తుకు కారణమైనటువంటి పంచభూతాలు, మహాభూతాలు, లోకాలు, లోకపాలకులు అందరూ లయము చెందుతారు. ఇక ఈ జగమంతా కూడా, ఈ సృష్టి అంతా కూడా అత్యంత సూక్ష్మ దశను పొంది భయంకరమైనటువంటి చీకటిగా ఉంటుంది. ఆ చీకటికి అవతల ఎవరు వెలుగుతూ ఉంటారో, ఎవరు ప్రకాశిస్తూ ఉంటారో, ఆ ప్రకాశించేటటువంటి ఓయి భగవంతుడా, నేను నీ చరణారవిందములనే ఆశ్రయిస్తా అంటూ గజేంద్రుడు భగవానుడిని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. సూతమహాముని శౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు. ఓ మహర్షులారా, శ్రీసుఖయోగీంద్రుల వారు పరీక్షిన్నరేంద్రుడికి గజేంద్ర మోక్షణము కథను వివరిస్తూ ఉన్నాడు. అయితే గజేంద్రుడు భగవానుడిని ఎట్లా ప్రార్థన చేస్తున్నాడు? కొన్ని లక్షణాలను, కొన్ని గుణాలను, కొన్ని శక్తులను గజేంద్రుడు వివరించి, ఈ లక్షణాలు, ఈ గుణాలు, ఈ శక్తులు ఎవరిలో ఉన్నాయో ఆ భగవానుడే, అతడే నన్ను రక్షించుగాక అని గజేంద్రుడు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఆ ప్రార్థనని మళ్ళీ ఒకసారి మొదటి నుంచి మనం జ్ఞాపకం చేసుకునే ప్రయత్నం చేసి ఇక ముందుకు సాగుదాం. ఇలా అడుగుతూ ఉన్నాడు గజేంద్రుడు. సృష్టికి ముందు ఈ జగమంతా ఎవ్వనియందు ఉన్నదో, చేతనాత్మకమైనటువంటి ఈ జగము, ఈ జగత్తు ఎవరి నుండి వచ్చిందో, ఎవరు ఈ జగత్తుని సృష్టించారో, ఎవరి చేత ఈ జగత్తు రక్షింపబడుతుందో, ఎవరు సకల పదార్థములలో వ్యాపించి ఉన్నవాడో, ఎవరు అచేతనము కంటే, జీవుని కంటే పరుడైన వాడో, పరాత్పరుడైనటువంటి వాడో, ఎవడు తనంతట తాను ఉండగలిగినటువంటి వాడో, అతనినే నేను ఉపాయముగా, రక్షకుడుగా నమ్ముతున్నాను. ఈ జగత్తు అంతా సృష్టికి ముందు నామము, రూపము లేక ఇది పరమాత్మ కంటే ఈ జగత్తు వేరు కాదు అనేటటువంటి విషయమే తెలియకుండా ఉంటుంది. అట్లా ఉన్నప్పుడు భగవానుడి సంకల్ప ప్రభావము చేత తనలో ఉన్నటువంటి ఈ జగత్తు అంతా మళ్ళీ స్థూలముగా బయటకు కనిపిస్తుంది. ఆ భగవానుడికి సకల పదార్థములు తెలుస్తాయి, అన్నింటినీ చూస్తాడు. అదిగో
అట్లాంటి లక్షణములు కలిగినటువంటి పరాత్పరుడైనటువంటి దేవదేవుడు నన్ను రక్షించుగాక. బ్రహ్మకు 100 ఏండ్లు పూర్తి కాగానే ఈ జగత్తు అంతా కూడా లోకాలు, లోకపాలకులు అందరూ లయము పొందుతారు. అంటే ఈ జగత్తు సూక్ష్మ దశను పొందుతుంది. అప్పుడంతా చీకటిగా ఉంటుంది. అట్లాంటి చీకటికి అవతల వైపున వెలుగుతూ ఉండేటటువంటి వాడు ఎవడో, అదిగో అతడినే నేను ఆశ్రయిస్తున్నాను అంటూ గజేంద్రుడి ప్రార్థన సాగుతోంది. మళ్ళీ ఎందుకు చెప్పానంటే మరొక రకంగా చెప్పానేమో అని అనిపించి ఉన్నది ఉన్నట్టుగా చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. సూత మహాముని శౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు. ఓ మహర్షులారా, శ్రీసుఖయోగీంద్రుల వారు పరీక్షిన్నరేంద్రుడికి శ్రీమద్భాగవతాన్ని ఉపదేశం చేస్తూ గజేంద్ర మోక్షణము కథను వివరిస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు. ఓ పరీక్షిన్నరేంద్ర, గజేంద్రుడు భగవానుడిని ఈ రకంగా ప్రార్థన చేస్తూ ఉన్నాడు. శ్లోకాన్ని చెప్పుకుందాం. నయస్య దేవాః ఋషయః పదం విదుః జంతుః పునః కః అర్హతి గంతుం ఈరితుం యథా నటస్య ఆకృతిభిః విచేష్టతః దురత్యయ అనుక్రమణః సహ మావతు. నయస్య దేవా ఋషయః పదం విదుః జంతుః పునః కోర్హతి గంతుమీరితుం యథా నటస్యాకృతిభిర్విచేష్టతో దురత్యయానుక్రమణః సమావతు. నర్తకుని భంగి పెక్కగు మూర్తులతో ఎవ్వడాడు మునులు దివిజులుం కీర్తింపనేరరెవ్వని వర్తనమొరులెరుగరు అట్టి వాణిను తింతున్. ఆకర్షణీయమైనటువంటి వేషములతో, వివిధ రకములైనటువంటి అభినయములతో రంగస్థలముపైన నటించేటటువంటి నటుడు ప్రేక్షకులకు తెలియడు, ఎవరు అనేది తెలియరాదు. ఆ రకంగానే భగవానుడు పరమనటుడిగా ఈ సృష్టిలో అనేకమైనటువంటి రూపములలో అనేకమైనటువంటి చేష్టితములను చేస్తూ ఉంటాడు. అట్లాంటి భగవానుని యొక్క రూపములను, చేష్టితములను, లక్షణములను దేవతలు కానీ ఋషులు కానీ తెలుసుకోలేకపోతున్నారు. ఆ రకంగా పరమనటునిలాగా అనేక వేషములతో ఎవరు ఈ లోకములో కనిపిస్తూ ఉన్నప్పటికీ గుర్తించటానికి వీలు లేకుండా ఉన్నాడో, అదిగో అతడినే నేను శరణు వేడుకుంటున్నాను, అతడే నన్ను రక్షించుగాక అంటూ గజేంద్రుడు భగవానుడిని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. సూత మహాముని శౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు. ఓ మహర్షులారా, శ్రీసుఖయోగీంద్రుల వారు పరీక్షిన్నరేంద్రుడికి గజేంద్ర మోక్షణాన్ని వివరిస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు. ఓ పరీక్షిన్నరేంద్ర, గజేంద్రుడు భగవానుడిని ఈ రకంగా ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దిదృక్షవః యస్య పదం సుమంగళం విముక్తసంగాః మునయః సుసాధవః
చరంతి అలోకవ్రతం అవ్రణం వనే భూతాత్మభూతాః సుహృదః సమే గతిః దిదృక్షవో యస్య పదం సుమంగళం విముక్తసంగా మునయః సుసాధవః చరంత్యలోకవ్రతమవ్రణం వనే భూతాత్మభూతాః సుహృదః సమే గతిః. బ్రహ్మచర్యము, వానప్రస్థము, సన్యాస ఆశ్రమములను, సన్యాస వ్రతములను స్వీకరించినటువంటి విరాగులు, సాధువులు, మునులు సకల జీవులను సమదృష్టితో చూస్తూ సకల జీవుల పట్ల మిత్రత్వ భావన కలిగి ఉండి భార్యాపుత్రాదుల యందు మమకారాన్ని వదిలివేసి ధర్మాచరణ నిష్ఠతో ఎవ్వరూ చూడడానికి వీలు లేనటువంటి గహనమైనటువంటి స్థానములలో ఉండి ధ్యానము చేస్తూ ఉన్నారు. ఆ రకంగా వారందరూ ఏ మహాత్ముని యొక్క, ఏ భగవానుని యొక్క నిత్యానంద రూపమైనటువంటి స్వరూపాన్ని దర్శించాలి అని కోరుకుంటూ ఉన్నారో, ఏ దేవదేవుని యొక్క పరమ మంగళకరమైనటువంటి పాదపద్మములను చూడాలని కోరుకుంటున్నారో, అదిగో ఆ దేవదేవుడే, ఆ భగవానుడే నాకు గతి, ఆ భగవానుడినే నేను శరణు వేడుకుంటున్నాను. ముక్త సంగులైన మునులు, దిదృక్షులు, సర్వభూతహితులు, సాధు చిత్తులు, అసదృశ వ్రతాఢ్యులై కొల్తురెవ్వని దివ్య పదము వాడు దిక్కు నాకు అంటూ గజేంద్రుడు భగవానుడిని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. మహాముని శౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు. ఓ మహర్షులారా, శ్రీసుఖయోగీంద్రుల వారు పరీక్షిన్నరేంద్రుడికి గజేంద్ర మోక్షణాన్ని వివరిస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు. ఓ పరీక్షిన్నరేంద్ర, గజేంద్రుడు భగవానుడిని ఈ రకంగా ప్రార్థన చేస్తూ ఉన్నాడు. న విద్యతే యస్య చ జన్మ కర్మ వా న నామరూపే గుణదోష ఏవ వా తథాపి లోక అప్యయ సంభవాయ యః స్వమాయయా తాని అనుకాలం రుచ్ఛతి తస్మై నమః పరేశాయ బ్రహ్మణే అనంతశక్తయే అరూపాయ ఉరురూపాయ నమః ఆశ్చర్యకర్మణే. న విద్యతే యస్య చ జన్మ కర్మ వా న నామరూపే గుణదోష ఏవ వా తథాపి లోకాప్యయ సంభవాయ యః స్వమాయయా తాన్యనుకాలమృచ్ఛతి తస్మై నమః పరేశాయ బ్రహ్మణే అనంతశక్తయే అరూపాయోరురూపాయ
నమ ఆశ్చర్యకర్మణే. భవము దోషంబు రూపంబు కర్మంబు నాహ్వయములు గుణమునెవ్వనికి లేక జగములం కలిగించు సమయించు కొరకునై నిజ మాయనెవ్వడిన్నియును దాల్చు నా పరేశునకు అనంత శక్తికి బ్రహ్మకిద్ధరూపికి రూపహీనునకును చిత్రచారునికి సాక్షికి నాత్మరుచికిని పరమాత్మునకు పరబ్రహ్మమునకు మాటల నెరుకలను మనములంజేరంగ కాణి శుచికి సత్యగమ్యుడగుచు నిపుణుడైన వాణి నిష్కర్మతకు మెచ్చు వానికి నేను నర్తు వందనములు. కర్మను అనుభవించడానికి జన్మించవలసినటువంటి అవసరము ఎవనికి లేదో, ఎవడిని కర్మ బంధించదో, ఎవడికి నామరూపములు లేవో అట్టివాడు సాధు పరిత్రాణము కోసం, మంచివారిని రక్షించటం కోసం, దుష్టులను శిక్షించటం కోసం ఒక రూపాన్ని దాల్చి ఒక్కొక్క సమయములో ఒక్కొక్క రూపాన్ని కేవల తన సంకల్ప ప్రభావము చేత, తన స్వేచ్ఛ చేత తీసుకొని జన్మిస్తూ ఉంటాడో అట్లాంటి వాడిని నేను శరణు వేడుకుంటున్నా. బ్రహ్మాదులకు కూడా నియామకుడైనటువంటి అనంత శక్తి సంపన్నుడైనటువంటి ఏ రూపము లేనివాడైనటువంటి అయినా సరే అనేకమైనటువంటి రూపములను తన స్వేచ్ఛతో తీసుకొని ఈ లోకమున జన్మిస్తూ ఉండేటటువంటి ఆశ్చర్యకరమైన చేష్టితములను చేసేటటువంటి ఆ ఆశ్చర్యకర్మునకు నేను నమస్కరిస్తున్నా అంటూ గజేంద్రుడు భగవానుడిని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. మహాముని శౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు. ఓ మహర్షులారా, శ్రీసుఖ యోగీంద్రుల వారు పరీక్షిన్నరేంద్రుడికి గజేంద్ర మోక్షణ కథను వివరిస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు. ఓ పరీక్షిన్నరేంద్ర, గజేంద్రుడు భగవానుడిని ఈ రకంగా ప్రార్థన చేస్తూ ఉన్నాడు. నమః ఆత్మప్రదీపాయ సాక్షినే పరమాత్మనే నమో గిరాం విదూరాయ మనసః చేతసామపి సత్వేన ప్రతిలభ్యాయ నైష్కర్మ్యేన విపశ్చితా నమః కైవల్యనాథాయ నిర్వాణ సుఖ సంవిదే. నమ ఆత్మప్రదీపాయ సాక్షినే పరమాత్మనే నమో గిరాం విదూరాయ మనసః చేతసామపి సత్వేన ప్రతిలభ్యాయ నైష్కర్మ్యేన విపశ్చితా నమః కైవల్యనాథాయ నిర్వాణ సుఖ సంవిదే. ఓం శాంతునకు అపవర్గ సౌఖ్య సంవేదికి నిర్వాణ భర్తకు నిర్వశేషునకు ఘోరునకు గూఢునకు గుణధర్మికి
సౌమ్యునకు అధిక విజ్ఞానమయునకు అఖిలేంద్రియ ద్రష్టకు అధ్యక్షునకు బహుక్షేత్రజ్ఞునకు దయాసింధుమతికి మూల ప్రకృతికి ఆత్మమూలునకు అఖిలేంద్రియ జ్ఞాపకునకు దుఃఖాంతకృతికి నెరిన సత్యమనడి నీడతో వెలుగుచు ఉండునెక్కటికి మహోత్తరునకు నిఖిల కారణునకు నిష్కారణునకు నమస్కరింతు నన్ను మనుచు కొరకు. తనంత తానే ప్రకాశించేటటువంటి వాడు, అన్నింటినీ ఒక్కసారిగా చూడగలిగినటువంటి వాడు, ఆత్మలన్నింటిలో వ్యాపించి ఉన్నటువంటి వాడు, మాటకు కానీ మనస్సుకు కానీ అందనటువంటి వాడు అయినటువంటి ఆ భగవానునికి నమస్కరిస్తున్నాను. మరొక్క ప్రయోజనాన్ని అపేక్షించకుండా భగవానుడే కావాలి అనేటటువంటి ప్రయోజనాన్ని పెట్టుకుని ఉపాసించేటటువంటి జ్ఞానులకు మాత్రమే లభించేటటువంటి వాడు భగవానుడు. ప్రకృతి సంబంధము ఏమాత్రము అంటనటువంటి వాడు భగవానుడు. అతనిని ఆశ్రయిస్తే ఇతరులకు కూడా ఆ ప్రకృతి సంబంధము అంటకుండా చేసేటటువంటి వాడు ఆ భగవానుడు. దుఃఖమే తెలియనటువంటి, దుఃఖము ఏమాత్రము లేనటువంటి జ్ఞానము ఆనందము ఈ రెండింటి యొక్క పరిపూర్ణ స్వరూపమైనటువంటి ఆ భగవానునికి నమస్కరిస్తున్నాను. అఖిల కారణుడైనటువంటి, ఇక తనకంటూ ఒక కారణమే లేనటువంటి ఈ అద్భుతమైనటువంటి సృష్టికంతటికీ కారణుడైనటువంటి ఆ భగవానునికి నేను నమస్కరిస్తున్నాను అంటూ గజేంద్రుడు భగవానుడిని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. సూతమహాముని శౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు. ఓ మహర్షులారా, శ్రీసుఖ యోగీంద్రుల వారు పరీక్షిన్నరేంద్రుడికి గజేంద్ర మోక్షణాన్ని వివరిస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు. ఓ పరీక్షిన్నరేంద్ర, గజేంద్రుడు భగవానుడిని ఈ రకంగా ప్రార్థన చేస్తూ ఉన్నాడు. నమఃశాంతాయ ఘోరాయ మూఢాయ గుణధర్మినే నిర్విశేషాయ సామ్యాయ నమో జ్ఞానఘనాయ చ. నమఃశాంతాయ ఘోరాయ మూఢాయ గుణధర్మినే నిర్విశేషాయ సామ్యాయ నమో జ్ఞానఘనాయ చ. సర్వవ్యాపి అయినటువంటి వాసుదేవునికి నేను వందనములు సమర్పిస్తున్నాను. నారసింహస్వామి వంటి ఉగ్రమైన రూపములను స్వీకరించేటటువంటి భగవానుడికి నేను వందనములు సమర్పిస్తున్నాను. వరాహము లాంటి జంతుస్వరూపములను తీసుకొని దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేసేటటువంటి భగవానుడికి నేను వందనములు సమర్పిస్తున్నాను. ఏ ఆకారము లేకపోయినప్పటికీ రకరకాల స్వరూపాలలో క్రిందకి దిగివచ్చి దుష్ట శిక్షణ శిష్టరక్షణ చేసినటువంటి అనేకమైన అవతార మూర్తులకు నేను వందనములు సమర్పిస్తున్నాను. శుద్ధ సత్వగుణము కలిగినటువంటి భగవానుడు ఈ లోకములో ఈ త్రిగుణాత్మకమైనటువంటి భౌతికమైనటువంటి ఈ ప్రకృతిలో రకరకాల స్వరూపములను స్వీకరించి సాధు పరిత్రాణము చేస్తూ ఉన్నాడు. అట్లాంటి భగవానుడికి నేను వందనములు సమర్పిస్తున్నాను. మనస్సుకు వాక్కుకు వేదమునకు కూడా అందనటువంటి దివ్య తేజోమూర్తికి భగవానునికి నేను వందనములు సమర్పిస్తున్నాను
అంటూ గజేంద్రుడు భగవానుడిని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. సూతమహాముని శౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు. ఓ మహర్షులారా, శ్రీసుఖ యోగీంద్రుల వారు పరీక్షిన్నరేంద్రుడికి గజేంద్ర మోక్షణాన్ని వివరిస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు. ఓ పరీక్షిన్నరేంద్ర, గజేంద్రుడు భగవానుడిని ఈ రకంగా ప్రార్థన చేస్తూ ఉన్నాడు. క్షేత్రజ్ఞాయ నమస్తుభ్యం సర్వాధ్యక్షాయ సాక్షినే పురుషాయ ఆత్మమూలాయ మూలప్రకృతయే నమః. సర్వేంద్రియ గుణద్రష్ట్రే సర్వప్రత్యయ హేతవే అసతాచ్ఛాయయా ఉక్తాయ సదాభాసాయ తే నమః. క్షేత్రజ్ఞాయ నమస్తుభ్యం సర్వాధ్యక్షాయ సాక్షినే పురుషాయ ఆత్మమూలాయ మూలప్రకృతయే నమః. సర్వేంద్రియగుణద్రష్ట్రే సర్వప్రత్యయహేతవే అసతాచ్ఛాయయోక్తాయ సదాభాసాయ తే నమః. యోగాగ్నిదగ్ధకర్ములు యోగేశ్వరులు ఏ మహాత్మునుండెరుగక సద్యోగ విభావిత మనముల బాగుగ వీక్షింతురట్టి పరము భజింతున్. పరమాత్ముడవైనటువంటి సర్వాధ్యక్షుడవైనటువంటి సర్వసాక్షివి అయినటువంటి హోయి భగవంతుడా, నీకు వందనములు సమర్పిస్తున్నాను. ఈ ప్రకృతికంతటికీ కూడా మూలమైనటువంటి పరమ పురుషుడవు నువ్వే కదా. నువ్వు పరమపూర్ణుడవై ఉన్నావు. అట్లాంటి నీకు నా నమస్సుమాంజలులు సమర్పిస్తున్నాను. ఓయి భగవంతుడా, సకల ఇంద్రియములు అనుభవిస్తూ ఉండేటటువంటి ఈ సకల వస్తువులకు, సకల విషయములకు నువ్వే అధిపతివి. నీ కరుణ లేనిదే ఏ సమస్యకు పరిష్కారము ఉండనే ఉండదు కదా. హే భగవన్, ఈ భౌతికమైనటువంటి జగత్తంతా కూడా నీ నీడ వంటిది. అట్లాంటి ఈ జగత్తు నీ అస్తిత్వాన్ని, ఈ సృష్టి అంతా కూడా నీ అస్తిత్వాన్ని, నువ్వు ఉన్నావు అనేటటువంటి విషయాన్ని సూచిస్తుంది కదా. అందుకని మానవుడు దీనిని సత్యము అని భావించాలి. దీని వెనక ఉన్నటువంటి నువ్వు సత్యమే అని భావించాలి అంటూ గజేంద్రుడు భగవానుడిని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఓం అస్మద్గురుభ్యో నమః.